ఇది కథ కాదు జీవితం. నా పేరు రమేష్ అండి, మాది కట్టంగూరు మండలం, నల్గొండ జిల్లా. మా భార్యాభర్తల తగు పరిష్కారం కొరకై బతుకు జట్కా బండి కార్యక్రమానికి వచ్చినాము. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, మా ఇష్టపూర్వకంగా వచ్చినాం. నీ పేరేంటయ్య? రమేష్. రమేష్, చెప్పు రమేష్. మేడం, నాకు 1999లో మ్యారేజ్ అయింది మేడం. మా మామయ్య గారి కూతుర్ని చేసుకున్నాను. 15 days తర్వాత అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే మేము కులం పెద్దలు అంటారు కదా మేడం, వాళ్ళ సమక్షంలో విడాకులు తీసుకున్నాం. తర్వాత ఇక్కడ విడాకులు తీసుకున్నారు అంటే అప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో కాగితం రాసుకున్నాం మేడం. అంటే వాళ్ళకు వీళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు అన్నట్టుగా. తర్వాత వచ్చేసి నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ కంపెనీలో చేసుకుంటూ ఉన్నాను మేడం. వీళ్ళకు మాకు ఎలాంటి ఇది లేదు. అప్పుడు వీళ్ళు వచ్చేసి ఇలా సంగతి అని చెప్తే అక్కడ ఉన్న పెద్ద మనిషి ఇట్లా సంగతి ఆయనకు ఆల్రెడీ ఇలా అయింది అని చెప్పేసి చెప్పారు. 2005లో 2006 or 2005 మ్యారేజ్ అయింది మేడం. అయిన తర్వాత వారం రోజుల నుండి గొడవలు స్టార్ట్ మేడం. ఏం గొడవలు? వారం రోజుల నుంచి అంటే వీళ్ళ అమ్మ కానీ వీళ్ళ ఇంకో అక్క ఉంది మేడం. నేను మొన్న కాల్ చేసినప్పుడు కూడా ఆమెను పట్టుకరా అని చెప్పాను. వీళ్ళ చిన్నక్క ఎప్పుడు చూడు మానసికంగా రెండో పెళ్లి వాడు అని వేధించడం అప్పటి నుండి స్టార్ట్ అయింది మేడం. తర్వాత 2 months తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో గొడవలు అయినాయి. కొట్టుకునే దానికి వచ్చినాయి, కొట్టుకున్నాం కూడా. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఇద్దరు లేరు మేడం, అసలు వీళ్ళకి ఈ పంచాయతీకి వాళ్ళకి ఎలాంటిది తెలియదు. తర్వాత వాళ్ళ ఊరు పెద్ద మనుషులు వచ్చారు, తప్పు వీళ్ళదని చెప్పారు. వీళ్ళు ఎవరినైతే తీసుకొచ్చుకున్నారో వాళ్ళని వీళ్ళు కొట్టారు. ఎవరు కొట్టారు? వీళ్ళ తమ్ముడు ఉన్నాడు మేడం, వాడికి మెంటల్ సర్టిఫికేట్ ఉంది, మైండ్ ఖరాబ్ అయిందని ఒక సర్టిఫికేట్ ఉంది. అంటే వీళ్ళందరూ ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది మేడం. ఒక మ్యారేజ్ అయిపోయింది, వీళ్ళ అక్కయ్యకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది వితౌట్ డైవర్స్ తోటి. ఇంకొక ఆయన చేసుకోలేదు ఆల్రెడీ, ఆయనకు ఒక పిల్లని కూడా కనింది. ఈమె నాకు ఎయిడ్స్ ఉందని సృష్టిస్తుంది ఇక్కడ. ఆమె అనలేదు, ఈమెకు వచ్చింది అన్నమాట. అంటే నేను కాపురం ఎవరితో చేస్తున్నాను మేడం? ఈమె నన్ను ఎయిడ్స్ ఉందని ఈమె చెప్పింది. మొన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పింది నాకు ఎయిడ్స్ ఉందని. ఇలా ఊరు పెద్ద మనుషుల సమక్షంలో నేను నిరూపిస్తాను మేడం. మీరు అనుమతి ఇస్తే సెల్ కాంట్రాక్ట్ పెట్టి ఇలా ఊరులతో మీ ఇంతమంది సమక్షంలో నేను నిరూపిస్తాను. మీరు అనుమతి ఇస్తే నా ఫోన్ నేను ఆన్ చేస్తాను. మీకు ఇక్కడ సమక్షంలో ఈ లైవ్ సమక్షంలో ఆమె నన్ను ఏం తిట్టింది, ఎంతమందితో అక్రమ సంబంధం ఉందని తిట్టింది, నన్ను జైలుకు పంపించే చిప్ప కూడా తినిపిస్తాన్న మాటలు కూడా నేను రికార్డ్ చేసి పెట్టాను. ప్రతి ఒక్క మాట 8వ తారీఖు అనేది మొత్తం ఎవిడెన్స్ ఉంది నాకు అక్కడ. ఒక్క నిమిషం, ఆ అమ్మాయి ఏముందంటే మేము పెళ్ళైన మొదటి 4 సంవత్సరాలు నా మొగుడు నన్ను బంగారంలా చూసుకున్నాడు. అసలు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం అంటే అసలు అంత నువ్వు దొరకటమే నా అదృష్టం అని అనేవాడు. నీ వల్లే ఇన్ని మాటలు అనేవాడు. ఓకే మేడం, ఫస్ట్ స్టార్టింగ్ 1 week 4 సంవత్సరాల తర్వాత. ఒక నిమిషం ఆగండి మేడం. వారం రోజుల నుండి గొడవలు స్టార్ట్ అయినాయి. ఆమెకు పర్మనెంట్ జాబ్ కంపెనీలో, నాకేం లేదు. నా కొడుకుకి అన్నం ముట్టించేటప్పుడు సామాన్లు అన్ని తీసుకొచ్చి మా అమ్మ మా నాన్నని మా చెల్లెని అందరిని పిలిపించుకున్నా మేడం. మా అమ్మ ఏమో ఎండిగిన తెచ్చింది, మా చెల్లెమో మొలతాడు తెచ్చింది, 2 మొలతాడు. నాకు ఏం ఇక్కడే చేస్తున్నా కానీ నేను అనుకున్నా సామాన్ కొనుక్కొచ్చి అక్కడ పెడితే చక్కగా తీసుకొని ఇవన్నీ తీసుకొని పోయారు. నేను లేకుండా ఎలా జరుగుతుంది మేడం? నేను కంపెనీలో డ్యూటీ చేస్తా, నా పిల్లగాడికి అన్నప్రసన్న ఎట్లా జరుగుతుంది చెప్పండి? జరిగింది. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబద్ధం అనుకోండి, ఎలా చెప్పవనండి. నేను కంపెనీలో డ్యూటీ చేస్తున్నా, ఒక కొడుకుకి తండ్రి లేకుండా ఎలా జరుగుతుంది అడగండి. జరిపించుకోమను, నాకు ఆ డబ్బులు లేవు కదా, మన పరిస్థితి బాగలేదు కానీ వాళ్ళ అమ్మ నన్ను పంపించండి మేడం. అబద్ధాలే మేడం, మా అమ్మగారే చేయించిందండి పిల్లగాడికి 21. చెప్పండి. ఫస్ట్ లో ఈ గొడవలు లేవని 4 years చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాం. అన్ని అబద్ధాలు చెప్తుండండి, ఉన్నాయని ఇప్పుడు. బిఫోర్ ఫ్రమ్ 4 years ఆన్వర్డ్స్, అంటే ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ అండ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్, అంటే మ్యారేజ్ అయిన ఫస్ట్ డే ఆన్వర్డ్స్ ఆయన ఎలిగేషన్ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పింది, 4 years దాకా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు అతను చెప్పేదానికి ఈమె చెప్పేదానికి ఏదన్నా అసలు ఎక్కడన్నా అసలు చాలా డిఫరెన్స్ కనపడుతుంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్క నిమిషం ఆగండి, నువ్వు ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగండి. నువ్వు ఆగు, నేను చెప్తాను. నేను చెప్పేది ఫస్ట్ మీకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. నా ముందు పెరిగిన పిల్లలు గారు మీకు ఈ పంచాయతీ ఏమన్నా తెలుసా? ఒక్క నిమిషం ఆగండి, చెప్తే రావడం కాదు. ప్రూఫ్ నేను చూపిస్తా, మీరు చూపిస్తారా?
నువ్వు ఏ చూపిస్తారా? నేను చూపిస్తా. కాదమ్మా, ప్రూఫ్ నేను చూపిస్తా. నువ్వు చూపిస్తావా? నేను అడిగి నువ్వు చూపిస్తావా? కాదమ్మా, నువ్వు ఏ ఫ్యాక్టరీలో చేసావు చెప్పు. నేను ఫస్ట్ కళ్యాణ్ ఫ్యాక్టరీలో చేసా. కళ్యాణ్ ఫ్యాక్టరీలో 8 hours డ్యూటీలు ఉన్నాయి. అసలు 12 hours 8 గంటలకు. మేడం గారికి ఏం చెప్పావు? 8 hours డ్యూటీ చేస్తే 60 రూపాయలు ఇచ్చారని చెప్పా. 6 to 6 అని చెప్పి అడగండి. తర్వాత ఏం చెప్పాడండి? నాకు 40 రూపీస్ ఇచ్చారు. అవును, 60 రూపాయలు ఇచ్చింది తగ్గించి ఎవరైనా 40 రూపీస్ ఇచ్చి 8 hours డ్యూటీ పెడతారా? 8 గంటలకు అంత ఇచ్చారని చెప్పా. 12 hours డ్యూటీ అని చెప్పా. నేను 12 hours డ్యూటీ అని చెప్పింది తెలుసా? 12 hours డ్యూటీ అని చెప్పే ప్రతి పాయింట్ పట్టుకుంటున్నా నేను. అందుకే ఆగమంది ఆ పిల్లని. చూడండి, నువ్వు 60 రూపీస్ పర్ 12 hours. నువ్వు ఎన్ని క్యాచ్ చేసినా అనుభవించింది నేను. నేను రూపాయి ఇస్తే వచ్చినోని కాదు. నేను రూపాయి ఇస్తే వచ్చినోని కాదు. అది తెలుసా? రూపాయి ఇస్తే వచ్చినోని కాదు. నేను అనుభవించింది నేను. లైవ్ జరుగుతుంది చెప్తున్నా. మీరు నాకు ఫోన్ చేసే ఛాయిస్ ఇస్తే ఇలా ఊరికి ఫోన్ చేసి ఇలా ఊర్లో ప్రతి ఒక్కటి నేను ఎవిడెన్స్ ఇక్కడ నిరూపిస్తా. నువ్వు ఒప్పుకుంటావా? ఏం ఒప్పుకుంటావు చెప్పండి. మీ ఊరలతో ఒప్పిస్తా. ఏం ఒప్పుకుంటావు చెప్పండి. నువ్వు ఒప్పిస్తా. నేను పిలిపిస్తాను. ప్రతి ఒక్కరు పిలిపిస్తా. అక్కడ ఎవరున్నారు తెలియదు. గుంటూరులో ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంట్లో 3 రోజులు వచ్చింది. తెలుసా నీకు? నాకు తెలియకుండా 24 hours నా కొడుకుని తీసుకొని పోయింది. తెలుసా నీకు? 3 days హైదరాబాద్ లో ఉంది. ఎవరింట్లో ఉంది? 3 days ఉంది. 10 నెలల నుంచి నువ్వు అమ్మాయి దగ్గర ఉండలేదు. ఇప్పుడు అమ్మాయి అంటది. దీనికి సమాధానం ఏంటి చెప్పు నాకు. ఏంటండి, నా కొడుకు పుట్టినరోజుకి ఊరు మొత్తం నేను చెప్పుకుంటే ఈమె వచ్చి హైదరాబాద్ ఉంది మేడం. రమేష్ ఆగండి, హైదరాబాద్ ఉంది. ఈవినింగ్ వరకు రాలేదు. సరే, నేను మా ఫ్రెండ్స్ చెప్పారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిరా, సినిమాకి వెళ్దాం బారా అని వెళ్ళిపోతున్నాం. ఈమె ఆల్రెడీ వస్తూ రండి, మీరు రండి, మేము పుట్టినరోజు చేస్తున్నాం రండి అని. ఏం రమేష్ జోక్ చేస్తున్నావా? ఆమె నువ్వు వచ్చాము పుట్టినరోజు లేదంటావు, ఆమె పుట్టినరోజు ఉందన్నది. సరే, అలమంగలు ఎందుకు సేమ్ చేసుకోవాలని చెప్పేసి వచ్చి ఈవినింగ్ వరకు వచ్చి టెక్కటెక్క అన్ని అరేంజ్మెంట్ చేశాను మేడం. అన్ని చేసి కథ చేశాను. అయిపోయింది. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ అపనిందలు పడేది నేనా? నువ్వు మందు తాగినప్పుడు నా మొగుడు వామ్మో వాయ్యో అని మొత్తుకొని 4,000 ఖర్చు పెట్టుకొని నా ఫ్రెండ్ దగ్గర పోయింది. చేంజ్ ఇస్తే నా ఫ్రెండ్ దగ్గర పోయింది. నీకు ఇష్టం లేదు అంటే నువ్వు ఏం చేసినా నాకు నన్ను ఎవరు ఏం పీకలేరే. నీ ఆడే మందే అన్నావు. సరే, నిన్ను పీకేది పీకంది భగవంతుడు తెలుసు. ఇవన్నీ నిజాలే. నువ్వేమన్నావు? ఇప్పుడు అక్కడికి పోయి బతికింది, ఎక్కడ పోయి బతికింది అంటే పెట్టే దిక్కు లేనప్పుడు ఎక్కడ పోయినా కప్పులు గడిగి, తప్పు చేయకుండా కప్పులు గడిగి బతికే పాయకాలను కడిగి బతికింది నా చెల్లి. నా భర్త వదిలేసిందండి. 5 నెలలు సరే, నువ్వు ఆ విషయం అమ్మాయిని అడిగావా? నువ్వు ఉండగా కరెక్ట్. నువ్వు ఉండగా అమ్మా ఒక్క నిమిషం ఉండమ్మా. నువ్వు ఉండగా ఆ అమ్మాయి వేరే చోట పని చేసుకోవాల్సిన పని ఏమొచ్చింది? ఇప్పుడు ఆమె చెప్పింది కదా మేడం, నేను అక్కడ ఉన్నా, ఒక రోజు పోయింది, 24 hours వెళ్ళిపోయింది. నేను వాళ్ళ ఇంటికి పోయి నువ్వు చూసుకుంటున్నాను అంటున్నావు కదా, నువ్వు చూసుకునేటప్పుడు ఆ అమ్మాయికి మరి అవసరం ఎందుకు వస్తుంది? కృష్ణా నదిలో దూకు సావండి. దూకు సావటానికి పోయిందండి. ఎలకల మంది తీసుకొని నా పిల్లగాళ్ళని తీసుకొని. తప్పుడు మనిషి అయితే నా పిల్లలు నా దగ్గరికి రానే రారు. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టండి. ఒకవేళ మేమిద్దరం ఇక్కడ ఏడానే ఉండండి అని మాట్లాడిందండి నా కొడుకుతో. ఇక్కడ 1 year నుండి నీకు ఉంటున్నారు. నేను బయటకు వెళ్ళిపోతాను, బయటకు వెళ్ళిపోతండి. మీ సమక్షంలో పిల్లలు ఎవరి పేరు చెప్తారో పడవన్నాడు, మందు తాగాను కదా. కృష్ణా నదిలో నీకు ఎవరున్నారు చుట్టాలు? నీ అమ్మ వంకోలు ఉన్నారా? నీ అయ్యంకోలు ఉన్నారా? నా వంకోలు ఉన్నారా? ఏ వంకోలు ఉండబట్టుకపోయినావు కృష్ణా నదికి? ఎవరింట్లో ఉన్నావు నువ్వు? ఎందుకు పోయినావు? ఇది కథ కాదు జీవితం.